చాలామంది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు చూసుకొని, ఇన్ఫ్లుయెన్స్ని చూసుకొని, పొలిటికల్ పవర్ని చూసుకొని వాళ్ళే తోపులు, వాళ్ళే ఇన్ఫ్లుయెన్సర్, వాళ్ళే గ్రేటెస్ట్ అని అనుకుంటారు. బట్ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే మనకున్న ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది మన యూనివర్స్లో ఉంది. ఎస్, ఎవరైతే యూనివర్స్ని అర్థం చేసుకుంటారో, స్పేస్ని అర్థం చేసుకుంటారో, దానిలో ఉన్న హిడెన్ వాల్యూని, పర్స్పెక్టివ్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఇవన్నీ మాయ, అంటే ఇవన్నీ నథింగ్. ఎందుకంటే స్పేస్లోనే ఉందబ్బా, యూనివర్స్లోనే ఆన్సర్ ఉంది. మన ఎర్త్ ఉంది, మనకి ఎర్త్ చాలా పెద్దది. బట్ మన సోలార్ సిస్టంలో చూస్తే, సన్తో కంపేర్ చేస్తే మన ఎర్త్ ఎంత చిన్న, ఎంత ఇసుకరేణువంత. అండ్ మన సన్ గొప్ప. అదే మన మిల్కీ వే గ్యాలక్సీలు, ఏదైతే గ్యాలక్సీలో మనం ఉంటున్నామే, మన సన్ లాంటి స్టార్లు కొన్ని 100 కోట్లు ఉన్నాయి. అండ్ మనకు మిల్కీ వే గ్యాలక్సీ గొప్ప, మన అందులో ఉంటున్నాం కాబట్టి. అలాంటి మిల్కీ వే గ్యాలక్సీలు మన అబ్జర్వబుల్ యూనివర్స్లో కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. సో మన తోపు అనుకుని కాదు, మన తలదన్నేవాడు, మనల్ని బీట్ చేసేవాడు ఎవడో ఒకడు ఉండేనే ఉంటాడు. సో అందుకే యూనివర్స్ ఇస్తున్న మెసేజ్ ఏంటో తెలుసా మనకి, లెట్స్ స్టే హంబుల్. ఎందుకంటే మన ఉండేదే చాలా ఎంత మహా అయితే 80 సంవత్సరాలు, 70, అంతేగా. సో జియోలాజికల్ టైం స్కేల్తో కంపేర్ చేస్తే ఒక కన్నురెప్ప పాటు మన బతుకు. సో ఈ మాత్రం కన్నురెప్ప పాటు బతుక్కి మనకి ఈగోలు, యాటిట్యూడ్లు, నేను పవర్ఫుల్, నువ్వు పవర్ఫుల్లా, నీకన్నా నేను తోపుని, ఇలాంటి పనికి ఈగోలు, యాటిట్యూడ్లు క్లాస్లో అవసరమా?